ప్రేమించినంత మాత్రాన చంపేస్తారా? పేగు బంధాన్ని తెంచుకుంటారా? రక్తం పంచుకొని పుట్టిన పిల్లలను కడతేర్చాలన్న ఆలోచన ఎలా వస్తుంది? కానీ ఓ కసాయి తల్లి అంత పని చేసింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో కన్న కుమార్తెను కడతేర్చింది మహాతల్లి. కృష్ణా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కుమార్తె ప్రేమించిన వ్యక్తి తమకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందన్న కారణంతో కూతుర్ని చంపేసింది. పరువా ప్రాణమా అంటే పరువే ముఖ్యమనుకుంది. పేగు బంధం కంటే ఎవరో ఏదో అనుకుంటారన్న దానికి ఎక్కువ విలువిచ్చింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలానికి చెందిన షేక్ బీబీ కుటుంబంతో కలిసి విజయవాడ నున్నలో నివాసం ఉంటోంది. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కూతుర్ని హతమార్చాలని పథకం వేసింది. భర్తను బయటకు పంపి నజ్మా తలపై రాయితో కొట్టింది. ఆపై కొన ఊపిరితో నజ్మా మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఊపిరాడకుండా కూతురు చచ్చిపోతున్నా ఆ కసాయి తల్లి హృదయం చలించలేదు. కన్న బిడ్డనే కనికరం లేకుండా చంపేసిన షేక్ బీబీ ఆపై కూతురు కడుపు నొప్పితో చనిపోయిందంటూ భర్తకు కట్టుకథ చెప్పింది. తల్లే కసాయిగా మారిందనుకుంటే తండ్రిది కూడా అదే పరిస్థితి. తన భార్య చేసిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదంటూ సమర్థించుకున్నాడు. భార్యకే వంతపాడారు. రక్తం పంచుకు పుట్టిన కూతురు చనిపోయిందన్న బాధ ఆమె తల్లిదండ్రులకు ఏమాత్రం లేదు. స్థానికుల ద్వారా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రేమించినంత మాత్రాన చంపేస్తారా? పేగు బంధాన్నే తెంచుకుంటారా? రక్తం పంచుకుని పుట్టిన పిల్లలను కడతేర్చాలన్న ఆలోచన ఎలా వస్తుంది? కానీ ఓ కసాయి తల్లి అంత పని చేసింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో కన్న కుమార్తెను కడతేర్చింది మహాతల్లి. కృష్ణా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కుమార్తె ప్రేమించిన వ్యక్తి తమకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందన్న కారణంతో కూతుర్ని చంపేసింది. పరువా ప్రాణమా అంటే పరువే ముఖ్యమనుకుంది. పేగు బంధం కంటే ఎవరో ఏదో అనుకుంటారన్న దానికి ఎక్కువ విలువిచ్చింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలానికి చెందిన షేక్ బీబీ కుటుంబంతో కలిసి విజయవాడ నున్నలో నివాసం ఉంటోంది. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కూతుర్ని హతమార్చాలని పథకం వేసింది. భర్తను బయటకు పంపి నజ్మా తలపై రాయితో కొట్టింది. ఆపై కొన ఊపిరితో నజ్మా మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఊపిరాడకుండా కూతురు చచ్చిపోతున్నా ఆ కసాయి తల్లి హృదయం చలించలేదు. నేను మా అల్లుడికి తెలిస్తే నా పెద్ద కూతురు కాపురం పోయిద్దేమో అనేసి అమ్మ ఎవరికి చెప్పుకోకూడదని నాకు మొగుడికి కూడా నేను చెప్పుకోవాలి. వాడి పెళ్ళయింది ఒక ఆడపిల్ల అయినా నేను మా ఆయనకి కూడా చెప్పుకోవాలా. నా కూతురు నేను 10 రోజుల నుంచి 4 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నా. కాదు తల్లి, నా మాట ఇను తల్లి, అలా వద్దమ్మా. వాడి పెళ్ళే ఉంది, వాడి పిల్ల ఉంది, వాడు నీకు వాడుకుని వదిలేస్తాడు తల్లి. వద్దంటే నువ్వు నాకు పెళ్లి చేస్తానంటే ఇప్పుడు నీ కూతురు పిలిపిస్తానన్నాడు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడా? అవునండి. మీరే చంపారని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడంట. అవునండి. మీరు చంపారా? చెప్పే ఈయన కోపం వచ్చేసి వాడితో నేను చంపేస్తాను, లేకపోతే నీ కూతురికి పంపి, లేకపోతే నువ్వు వస్తావా అని అడుగుతాం ఎందుకు? వాడి చేతిలో నా కూతురు సస్తం ఎందుకు? ఆ తెగమాని వాడు తెలుగు జాతిలో నా కూతురు సస్తం ఏంటని ఆ కోపం మీ కోపం చూసుకోలేక అలా నాకు పంపిస్తాం ఇష్టం లేక
ఒక కూతురుతోనే పోయిద్ది, నా పొరుగు ఆగిద్ది అని లెక్కతో నేను చంపేశానండి. కన్న బిడ్డనే కనికరం లేకుండా చంపేసిన షేక్ బీబీ ఆపై కూతురు కడుపు నొప్పితో చనిపోయిందంటూ భర్తకు కట్టుకథ చెప్పింది. తల్లే కసాయిగా మారింది అనుకుంటే తండ్రిది కూడా అదే పరిస్థితి. తన భార్య చేసిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదంటూ సమర్థించుకున్నాడు. భార్యకే వంతపాడాడు. రక్తం పంచుకు పుట్టిన కూతురు చనిపోయిందన్న బాధ ఆమె తల్లిదండ్రులకు ఏమాత్రం లేదు. స్థానికుల ద్వారా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తన తల్లి చంపేస్తోందని ముందే తనకు చెప్పిందంటున్నాడు ప్రియుడు. మాకు చాలా తక్కువ పరిచయం అండి. చాలా తక్కువ పరిచయంలోనే వీళ్ళ ఇంట్లో మాట్లాడుతుంది, జస్ట్ చనువుగా మాట్లాడుతుందని తెలిసి వాళ్ళ అమ్మ ఇలా చేసింది. ఆల్రెడీ కొట్టి చేసి హెరాస్ చేసేటప్పటికి ఇంట్లో అమ్మాయి 2 సార్లు ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చాం. అమ్మాయి ఊరు వదిలి పారిపోయి స్టేషన్కి వెళ్ళిపోతుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళింది. మేమే తీసుకొచ్చాం. ఇంట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నా సాయంతోనే 2 సార్లు వెళ్ళిపోతే తీసుకొచ్చాం. ఆ 2 సార్లు ఆమె అన్నది, నన్ను బతకనీరు ఇంట్లో ఉంటే హెరాస్ చేస్తున్నారు, చంపేస్తా అంటున్నారు, ఆల్రెడీ అటెంప్ట్ చేశారని చెప్పి గొంతు మీద కూడా ఘాట్లు అయినా చూపించింది. అంటే ఎంత కాదన్నా ఎలా చంపుతారు, ఏం చేస్తారులే, బయట ఊర్లో ఎక్కడ ఉంటాయి, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటాను అంతే, వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఎందుకు, ఎక్కడ ఉంటావు, హాస్టల్లోనే ఉంటాను, ఎందుకు ఇవన్నీ అన్న. అలా కాదు, నన్ను ఇంట్లో బతకనీరు కన్ఫామ్, ఏ రోజుకి నాకు పొద్దున్న చూస్తానా అని డౌట్గా ఉంది అంది. అయితే మీకు అసలు అంటే వేరే కులానికి చెందిన వారని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, లేకపోతే ఆమెకి వేరే ఏదన్నా పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఉందా అసలు పేరెంట్స్కి? అసలు ఆ సబ్జెక్ట్ అసలు ఇబ్బంది ఏం లేదండి వాళ్ళకి. అది పెళ్లి చేయాలని కాదు, అలా కాదు, ఏం కాదు. వాళ్ళ అమ్మాయి ఇలాగా మాట్లాడుతున్నాం ఎందుకని గట్టిగా వాళ్ళ అమ్మ హ్యాంగ్ చేసి వెనకాల తాడుతో గట్టిగా ఏదో గొడవ చేసేటప్పటికి, ఇంట్లో గట్టి కడేటప్పటికి, ఆవిడ గట్టిగా అడిగి మందలించేటప్పటికి ఈ అమ్మాయి వ్యతిరేకంగా మాట్లాడి, అవును నాకు హస్బెండ్ ఇష్టం, అవును నేను ఆనే చేసుకున్నా అనేటప్పటికి విషయం పెద్దది అయిపోయింది. విషయం పెద్దది అయ్యేటప్పటికి, సీరియస్ అయ్యేటప్పటికి, కొట్టేటప్పటికి ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోవటం చేయటం, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి చెప్పకుండా వెళ్ళిపోయా వస్తావా అని చెప్పి ఆ కోపంతో వాళ్ళు, లేకపోతే వాళ్ళకి మనకి గొడవలు లేవు, అసలు పరిచయాలు కూడా పెద్దగా లేవు, అసలు అంత పెద్ద విషయం ఏం లేదు. దానికే అలాగైపోయింది. సరే నేను కూడా ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చానంటే, అలాగా వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి, వచ్చి సాయంత్రం వచ్చింది, మిడ్నైట్లో ఇలా జరిగింది. పొద్దున్న తెల్లవారుజామున కరెంటు పోయినప్పుడు నేను చూస్తే తాళం వేసింది ఇంటికి. కరెంటు పోయింది తెల్లవారుజామున 5 అంతా అపార్ట్మెంట్ మొత్తం వచ్చారు బయటికి. ట్రాన్స్ఫర్ పగిలిపోయింది, ట్రాన్స్ఫర్ ఏదో పేలి కరెంటు పోయింది మొత్తం. పవర్ పోయేటప్పటికి బయటకు వచ్చేస్తే తాళం వేసింది. ఏంటా అని చెప్పి సర్లే అని చెప్పి కింద నుంచి ఉంటే కాసేపు మాటల్లోని వెనకాల ఎవరో అపార్ట్మెంట్ అవతల పక్క అపార్ట్మెంట్ నుంచి ఎవరో శవం పట్టుకెళ్లారంటే, బాడీని ఏదో పట్టుకెళ్లారంటే ఆటోలో అన్న. ఏ ఆటోనే ఎంక్వైరీ వాకప్ చేయగా ఆటో ఈ కాలనీ ఆటోనే అని చెప్పి తెలిసింది. ఆటో డ్రైవర్ని పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళావు ఏంటి ఎవరు అంటే, నేను చూడలేదు, మొహం చుట్టేసి ఉంది, చిన్నపిల్ల కడుపు నొప్పితో చచ్చిపోయింది, వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది, భర్త వదిలేసాడు, పట్టించుకోవట్లేదు, కడుపు నొప్పి తట్టుకోలేక చచ్చిపోయింది, మా సొంత ఇంటికి తీసుకెళ్తానని మొగలాసుపురం తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన లొకేషన్ శవాన్ని తీసుకెళ్తాం మీరు చూసారా, అసలు ఎవరన్నా చెప్పారా, అంటే చంపేసిందని చెప్తున్నారు, లేకపోతే కడుపు నొప్పి వచ్చేసిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది? అసలు మాకు తెలియదండి. 5 లేచినప్పుడు కరెంటు పోయింది కదా, 5 లేచినప్పుడు తాళం వేసిందని చెప్పి, తర్వాత తాళం వేసిందని కింద దిగిన తర్వాత మాట్లాడుకుంటా ఉంటుంటే మాటలని ఒక ముస్లిం కుర్రాడు నమాజ్కి వెళ్ళి వస్తున్నాడు. నేను చెప్తే మాటలని లేరురా తాళం వేసింది, వేరే ఊరు ఏం తీసుకెళ్ళిపోయారు అని మాట్లాడుకుంటూ ఉంటే, కాదు మా ఫ్రెండ్ ఒకడు ఆటో డ్రైవర్ చెప్పాడు, మధ్యరాత్రి మధ్యలో 2:30-3 ఆ ప్రాంతంలో ఏదో కిరాయి వచ్చిందంట, ఆటో కిరాయి వచ్చిందంట, ఆ కిరాయిలో తీసుకెళ్ళి